భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం సుధాకర్ రావు నేతృత్వంలోని మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు వీరస్వామి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓటపరంగా ఏకమై బహుజన రాజ్యాన్ని నిర్మించుకొని మహనీయుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా నీలి జెండా ఎగరవేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అగ్ర కులాల పంచున చేరకుండా ఉండాలని అన్నారు. అందరికీ జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బెహన్జీ మాయావతి గారికి కుమారి మాయావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్. మాజీ ముఖ్యమంత్రి బెహన్జీ కుమారి మాయావతి గారు 67 జన్మదివసం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో మరి బహుజన బీఎస్పీ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకోవడం బహుజనులకి ఎంతో గర్వకారణంగా చెప్పడం జరుగుతుంది. బెహన్జీ కుమారి నాయకత్వం వర్ధిల్లాలి అంటే, ప్రధానమంత్రి కావాలంటే బహుజనులందరూ ఐక్యం కావాలి. బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయాలి. అప్పుడే మనకి ఆ కళలు నిజమైన కళలు సాకారం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రింట్ మీడియాకి మరొకసారి మేము జై భీమ్.